ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతులు తెలుపుతూ నేడు శిలువ శ్రమల ధ్యానములలో 30 దినంలోనికి వచ్చి ఉన్నాం గనుక ప్రతిరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాం. ఈ దినం 7 మాటలలో 4వ మాట, ఏప్రిల్ 12వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని శిలువ వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని కుమారునిగా దేవుడే మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. అందుకే యేసయ్యను దేవుని కుమారునిగా మనిషి కుమారునిగా ఆరాధిస్తాం. ఆయనే దేవుడు, త్రియేక దేవుడు. ముగ్గురిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనం కీర్తిస్తాము, ప్రార్థిస్తాము. నరవతారిగా భూలోకమునకు వచ్చిన యేసుక్రీస్తు వారు నరుడిగా జీవించుచుండును. పాపము ఆయనను అంటలేదు. ఆయన పావనుడిగా ఏ దోషము అంటకుండా జీవించినారు. ఈ సత్పురుషుని యొక్క జీవితంలో ఏ మచ్చ దొరకలేదు. మచ్చలు కలిగిన మతాధికారులు ఏ మచ్చ లేకపోవడంతో దేవుని రాజ్యము ఏర్పాటు చేస్తున్నాడని, యూదుల రాజు అని చెప్పుచున్నాడని అన్నారు. కానీ ఈయనకు ఏ మచ్చలు అంటించే తప్పిదము చేయలేకపోయారు. ఈ 4వ మాటలో దేవుని కుమారుడు దేవుడైనను మానవ మాతృనిగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని పలికి ఉన్నారు. రాత్రంతా నలిగిపోయిన శరీరము, చీల్చివేయబడి రక్తదారులుగా కారిన శరీరమునకు సత్తువ ఉంటుందో లేదో ఒకసారి ఊహించండి. మనకు చిన్న గాయమైతేనే సొమ్మసిల్లిపోతాము. గెత్సేమనే తోటలో ఆయనను బంధించినది మొదలు 5 కోటుల చుట్టూ తిప్పిరి. శరీరమును అమాంతము చీల్చి కొరడాలతో దెబ్బలు కొట్టి ఆయన వీపును దున్నిరి. వస్త్రములు తీసివేసి చీట్లు వేసి తలకు ముండ్ల కిరీటం పెట్టిరి. భారభరితమైన శిలువను అల్లంత దూరంలోని యెరూషలేము చివరన ఉన్న కల్వరి కొండకు మోయించిరి. ఆ కొండపై శిలువకు 2 చేతుల్లో 2 మేకులను 2 కాళ్లను అదిమిపెట్టి ఒక్క మేకుతో బలమైన సమ్మెటతో బాహుబలం గల సైనికులు శరీరము చీల్చి మేకులను కొట్టి శిలువకు అంటగొట్టి నిలవబడేటట్లు నెట్ట నిలువగా ఏ ఆధారము లేక కేవలం శిలువకు కొట్టిన మేకుల ఆధారము గాలిలో నిలవబెట్టిరి. ఏ దోషములు చేసినానని మన రక్షకునికి ఇంత భయంకరమైన శిక్ష? మంచి మార్గములు, సువార్త మార్గములు, దేవుని మాటలు బోధించి నశించిపోతున్న వారిని వెతికి రక్షించాడు. అది సిలువ వేసేటంతటి నేరమైంది. ఆయన ఆ బాధలు యెషయా ప్రవక్త చెప్పినట్లు వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా నుండినట్లు ఆయనను ఉండెను. సిలువ శ్రమలో బాధ సహించెను, దౌర్జన్యం వహించెను. ఈ 4వ మాట దేవుని ప్రశ్నిస్తున్నట్లు ఉండునను తండ్రికి తన స్వరం వినిపించాలని ఆయన మానవ మాతృనిగా దేవునిని వేడుకొనెను. ఈ మాట శిలువపై పలికినప్పుడు గెత్సేమనే తోటలో కూడా ప్రార్థనలో సాధ్యమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించమనే దానికి కొనసాగింపు కనబడుతుంది. యేసయ్య శిలువను ఎదుర్కొనడానికి దేవదూతలు వచ్చి పరిచర్య చేసి బలం ఇచ్చినారు. ఆ శక్తిని పొందిన యేసుక్రీస్తు శరీరధారిగానే శ్రమలను ఎదుర్కొనెను. ఈ మాటలో మనకు ప్రార్థన నెరవేరినట్లు ఉన్నది. మన ప్రార్థనలు ఆలస్యం అవుతున్నప్పుడు నా దేవుడు నన్ను వదిలివేశాడని, నాపై దృష్టించలేదని మనము కూడా దేవునిపై భారంగా మాట్లాడతాం కదా. ఆ విధంగానే యేసుక్రీస్తు వారు కూడా దేవుడిని ప్రశ్నించెను. మనం కూడా దేవునిని శోధించి ప్రార్థనలు నెరవేర్పు పొందాలని బోధ కనబడుచున్నది. ఇట్టి శ్రమ ఏ మానవుడు కూడా ఎన్నడూనూ అనుభవించి ఉండలేదు. దేవుణ్ణి ఆరాధించే మనము మనకు కలిగిన కష్ట నష్టములు శ్రమలలో విజయం పొందగల స్థితిని శిలువ శ్రమలను ధ్యానించడం ద్వారా నూరంతలుగా పొందుదుముగాక. ఆమేన్.
ప్రార్థన. యేసు ప్రభువా, మేము ఇంతవరకు నీ సిలువలో పలికిన 4 మాటను ధ్యానించి ఉన్నాము. ప్రతిదినము బైబిల్ వాగ్దానం ద్వారా నీ బలము శక్తి పొందుచున్న మేము సిలువ ధ్యానములలో సిలువ వాక్యములను పలుకుచున్నాము, వినుచున్నాము, గ్రహించుచున్నాము. ఇక ధ్యానములలో ముగింపునకు వచ్చి ఉన్నాము కనుక నీవు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుచున్నాము. మా అంశముల భారము నీ సిలువపై వేస్తూ ఆ శ్రమలను కొట్టివేసి సంపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. మాకు ఎంతో సమృద్ధిగా సంపూర్ణమైన వాక్యమును దయచేసినందుకు వందనములు. ఈ వాగ్దానములతో మేము ఎలా ప్రార్థించాలో, ఎలా నడవాలో, ధ్యానించాలో నేర్పినందుకు స్తోత్రములు. ఈ 40 రోజుల అనంతరము గొప్ప ఈవులు భాగ్యములతో నింపుము. మరలా వచ్చే సిల్వ ధ్యానముల కాలమునకు నీవు మాకు ఇచ్చే తలాంతులను నిలుపుకొని కృపలను దయచేయమని వేడుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి పేరట అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నా దేవ దేవ ఏమి వీడా నాడితే వనుచు శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్పశక్యమా ఆహా మహాత్మ శరణ్య విమోచక